బా రాత్రి ఏమన్నా జరిగిందా పండగ చూస్తందుకు రెండు కళ్ళు చాలలే రంగురంగుల లైట్లతోని పార్లమెంట్ ని మస్తు సింగారించిండ్రు ఒకలా ఇద్దరా వందల మంది లీడర్లు పండుగ కోసం ఒకతాన కూడిండ్రు పార్టీలు లేవు జెండాలు లేవు ఎజెండాలు లేవు అందరిది ఒకటే మాట నోట్లు రద్దు చేసిన నవంబర్ 8ని ఎట్లా యాద పెట్టుకున్నామో జూలై 1ని కూడా అట్లనే గుర్తు పెట్టుకుంటామో లేదో అనేది ఈ నెల జీతం ఎత్తి ఖర్చు పెట్టేటప్పుడు తెలుస్తుంది. गरीबों का उद्धार, तेज विकास, जीएसटी से। GST, गुड एंड सिंपल टैक्स। అర్ధమరాత్రి పక్కా 12 గంటలకు రాష్ట్రపతి సారు ప్రధానమంత్రి సార్ గిట్ల కట్టుకొత్తంగానే కొత్త పన్నులు అమల్లోకి వచ్చినాయి. పార్లమెంటు నడిమి హాల్లో జరిగిన ఈ పన్నుల పండుగకు సెంటర్ మంత్రులు, ఎంపీలు, పాత ప్రధానులు, పెద్ద లీడర్లు చాలా మంది వచ్చి సపోర్ట్లు కొట్టిరు జీఎస్టీకి. ఇక మోడీ సార్ మాట్లాడుకుంటా వన్ నేషన్ వన్ टैक्स की गुड्स एंड सर्विस टैक्स, लेकिन हकीकत में ये गुड एंड सिंपल टैक्स है. రాష్ట్రపతి సార్ కూడా జీఎస్టీతోనే దేశానికి లాభం అన్నాడు. పన్నుల పార్లమెంటు కార్యం ఇట్లా నడుస్తుండగానే బయట మనోళ్ళు చిన్నగా సంబరాలు చేయాలి. మిఠాయిలు వంచుడు, పటాకులు కాల్చుడు, ఎగురుడు, దుంకుడు ఓ చిన్నగా జరగలే రాత్రి. సంబరాలు సరే కానీ కొత్త పన్నులతోని దేని రేట్ ఎంత ఉంటుందో తెలుసుకోవాలి కదా. మొదలు పెరిగేటి ఏంటియో చూద్దాం. బంగారం, ఫ్రిడ్జులు, వాషింగ్ మిషన్లు, మిక్సీలు, కుక్కర్లు, బట్టల సబ్బులు, షాంపులు, పల్క టీవీలు, బ్యాంక్ ఛార్జీలు, అప్పు కారట్ల ఛార్జీలు, సెల్ ఫోన్లు, వేసుకునే టాక్ టైము, సినిమా టికెట్లు, ఏసీ హోటళ్ల తిండి. ఇక మరి తగ్గేటి మందులు, బట్టలు, టూత్ పేస్ట్లు, పేయి సబ్బులు, మంచి నూనెలు, చక్కెర, చాపత్తా. ఇక అసలు పన్నే వాడని వస్తువులు అంటే పండ్లు, కూరగాయలు, పప్పులు, శనగపిండి, గోధుమ పిండి, మైదా పిండి, పెరుగు, పన్నీరు, తేనె, డబ్బ రొట్టెలు, ఉప్పు, చీపుర్లు, కుంకుమ, గాజులు, చేపలు, చికెన్, కోడిగుడ్లు, బియ్యం కుల్ల 5 కిలోలు, 10 కిలోలు కొంటే ట్యాక్స్ పడుతుంది. అదే బస్తా కొంటే పన్ను కట్టాల్సిందే. ఇంకా చాలా వస్తువులకు పన్ను కట్టాల్సి ఉంటుంది. వస్తువులు కొంటున్న కొద్దీ మీకే తెలుస్తుంది తిండ్రి.